రక్ష రక్ష షిరిడి సుక్షేత్రవాస సాయిష రక్ష రక్ష మా రక్ష రక్ష చాలా మందికి తాము దైవ ప్రార్థనలు చేస్తున్నా తనను దైవం రక్షిస్తాడా అనే సందేహం కలుగుతుంది. కానీ బాబా విషయంలో మనకు అటువంటి సంకోచం అనవసరం. ఎందుకంటే బాబానే ఈ భౌతిక దేహం అనంతరం సైతం నేను అప్రమత్తుడని అని పలికారు. భగవంతుడు తాని మనిషి రూపం ధరించి మనుషుల మధ్యకు వచ్చి వారిని ఉద్ధరించి ఓదార్చటం, సన్మార్గంలో నడిపించి తన లక్షణాలను వారికి నేర్పి తనంత వారుగా చేస్తాడు. ఈ ఆకారాన్ని చాలిస్తున్నానే గాని మీ మనోప్రాకారాలను దాటి వెళ్ళను అన్నారు బాబా. భౌతికం అంటే పంచభూతాల సమ్మేళనం. అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి వీటి కలయికతో ఏర్పడిన ప్రపంచం అని అర్థం. భౌతిక దేహం అంటే శరీరం మొత్తం భౌతికత్వంతో నిండి ఉంది అని అర్థం. బాబా అభయంలో ముఖ్యమైన పదం అప్రమత్తుడు అని ఉన్నది. శ్రీ సాయి దేహాతీతంగా జీవిస్తూ సర్వజ్ఞతతో అప్రమత్తతో రాత్రి పగలు తన భక్తుల్ని రక్షిస్తూ ఉండేవారు. జామ్నేర్లో నానా కుమార్తె మైనతాయి ప్రసవ వేదన గ్రహించి బాపు గిర్బవాతో ఊది హారతపాట ఇచ్చి పంపి ఆమె మరణయాతన తొలగించారు. నానా చందోర్కర్ని కాపాడడం, కమ్మరి కుటుంబంలోని ఒక పసిబిడ్డను కొలిమిలో పడకుండా షిరిడీలో తన ముందున్న ధునిలో చెయ్యి పెట్టి కాపాడడం మొదలైనవి. బాబా భౌతిక దేహం అనంతరం కూడా ఎందరో భక్తుల్ని కాపాడారు, కాపాడుతూనే ఉన్నారు. ఈ సంగతి బాబా భక్తులెందరికో అనుభవమే.